వెల్కమ్ బ్యాక్ టు మణిబాబు మాటలు. ఈరోజు మన ఛానల్లో మనం మాట్లాడుకునే అంశం మైనస్లో ఉన్న విజయం మీదే. దీనికి సంబంధించిన వివరాలు ఏంటో చూద్దాం. ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. మీరు ఏదైనా స్కూల్ యాజమాన్యం అయ్యిగాక ఉంటే మీ పాఠశాల విద్యార్థులకు ఇంగ్లీష్ ఆర్డినరీ, ఇంగ్లీష్ కర్సివ్, లుసిడా, తెలుగు, నెంబర్స్, స్పీడ్ రైటింగ్, పేపర్ ప్రజెంటేషన్ ఇలాంటి అంశాల్లో మా అక్షర హ్యాండ్ రైటింగ్ అకాడమీ ద్వారా రిజల్ట్ ఓరియంటెడ్ క్లాసులు నిర్వహిస్తున్నాం. మీకు కనుక ఆసక్తి ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న మా నెంబర్కి డయల్ చేసి నేరుగా మమ్మల్ని సంప్రదించవచ్చు. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఇదే సమాచారాన్ని మీ పిల్లలు చదువుతున్న స్కూల్ పాఠశాల యాజమాన్యానికి తెలియజేస్తారని ఆశిస్తున్నాం. మీరు, మనము భాగస్వామ్యంతో రేపటి తరమైన పిల్లలకు చక్కని చేతిరాతను అందిద్దాం. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద వీడియో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మన ప్రధాన అంశం మైనస్లోనూ విజయం ఇలా. దీనికి సంబంధించిన వివరాలు ఏంటో చూద్దాం. చిన్నప్పుడు మనం మ్యాథమెటిక్స్లో ఒక సాధారణమైన సూత్రాన్ని చదువుకున్నాం. అదేమిటంటే ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, బట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఇదే నియమం నిజ జీవితంలో విజయానికి కూడా ఇదే నియమం వర్తిస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. కొంతమంది వారి రంగాల్లో ఎంతో కృషి చేస్తూ ఉంటారు, కానీ వారికి ఎప్పటికి కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ రాదు. విధమైన ప్రత్యేకతలు చాలా హై లెవెల్లో ఉంటాయి, కానీ ఆ రంగంలో నెంబర్ 1గా ఉండాలంటే, ఆ రంగంలో సక్సెస్ కావాలంటే ఇంకా వేరే నైపుణ్యాలు కూడా అవసరమవుతుంటాయి. వాటి విషయంలో వాళ్ళు మైనస్గా ఉంటారు. సో ఎన్ని సంవత్సరాలైనా సరే విజయం రావడం అనేది కష్టమవుతుంది. కానీ దీనికి పూర్తి భిన్నంగా వేరే వాళ్ళతోటి కొలాబరేట్ అయినప్పుడు, వేరే వాళ్ళతోటి కలిసి పనిచేస్తున్నప్పుడు, వేరే వాళ్ళతోటి భాగస్వామ్యంలో ఉన్నప్పుడు మనకు లోటుగా ఉన్న మైనస్ పాయింట్లు వాళ్ళలో ఉంటాయి, వాళ్ళకు లోటుగా ఉన్న మైనస్ పాయింట్లు మనలోకి ఉంటాయి. సో ఇద్దరు కలిసినప్పుడు ఇద్దరికి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అనే నియమం వర్తిస్తుంది. దానికి ఇటీవల కాలంలో బెస్ట్ ఎగ్జాంపుల్ కూటమి ఏర్పాటుతోటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అపూర్వమైన విజయాన్ని సాధించడం బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్పవచ్చు. ఎప్పుడో 2 దశాబ్దాల క్రితం నుంచి మొదట్లో కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ సెల్ ప్రారంభించి, తర్వాత జనసేనని ప్రారంభించి ఎన్నికలలో పోటీ చేసి ఎన్నోసార్లు ఒక్క సీటు కూడా గెలుచుకోలేకుండా ఓడిపోయింది. తన యొక్క అకుంఠిత దీక్షను కానీ, ఆ ఫైర్ని కానీ, ఆ టెంపోను కానీ కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేస్తూ ఇన్నాళ్ళు రాజకీయ రంగంలో కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో సక్సెస్ని చూడలేని పరిస్థితి. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రిగా సుదీర్ఘమైన అనుభవాన్ని కలిగి ఉండి, ఎంతో రాజకీయ అనుభవం, ఎత్తులు పై ఎత్తులు ఎన్నో తెలిసినప్పటికీ వయోభారం చేత కావచ్చు, కాలప్రభావం చేత కావచ్చు, చంద్రబాబు గారు అరెస్టు కాబట్టి జైల్లో ఒక రకమైన నైరాశ్యంలో ఉన్న పరిస్థితి. అంటే ఇరువురు వారి రంగాల్లో ఎంతో అగ్రశ్రేణి వాళ్ళు అయినప్పటికీ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏదో కొన్ని మైనస్ పాయింట్లు, ఏదో కొన్ని లోటుపాట్లు. పవన్ గారికి ఈ రాజకీయపరమైన ఎత్తులు, పై ఎత్తులు, జిమ్మిక్కులు, మ్యాజిక్లు ఇట్లాంటివి తెలియకపోవచ్చు, కానీ స్పీచ్ ఇస్తే అనర్గళంగా మాట్లాడగలగటం, గొంతు నుంచి కాకుండా గుండెలో నుంచి నిజాయితీ ఏమిటో చెప్పుకోగలగటం, ఇలా ఎన్నో అద్భుతమైన ప్లస్ పాయింట్లు ఉన్నాయి. బట్ అలాంటి ప్రజాకర్షణ ఓట్లుగా మాత్రం మారలేకపోయింది. అదేవిధంగా చంద్రబాబు గారికి ఎంతో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ ప్రస్తుతం మాత్రం ఒక రకమైన నైరాశ్యంలో ఉన్న పరిస్థితి. అలా ఇద్దరు మైనస్లు ఎప్పుడైతే కలిసిపోయాయో ఆ రోజే కూటమి విజయం నిర్దేశించబడింది. అదే తర్వాత ఫలితాలుగా మన ముందుకు వచ్చేసింది. ఇది నిజానికి వ్యక్తిత్వ వికాసంలో ఒక కీలకమైన అంశం అనే చెప్పవచ్చు. ఎలా అంటే ఎంతసేపు మనం మన మైనస్ పాయింట్ల మీద దృష్టి పెట్టే బదులు, లేదా మనకున్న ప్లస్ పాయింట్ని పెంచుకుంటూ వెళ్ళే బదులు ఒక్క క్షణం ఇంకొక రకంగా ఆలోచిస్తే, ఇంకొకరితోటి భాగస్వామ్యంలో పనిచేస్తే మన మైనస్ పాయింట్ అనేది ఉండకుండా పోతుంది. వారికి కూడా అవతల వాళ్ళకున్న మైనస్ పాయింట్ కూడా ఉండకుండా మనం వాళ్ళకు తోడుగా ఉండలేస్తాం. సో ఇరువురు కూడా సక్సెస్ను సాధించడానికి మార్గం సుగమం అవుతుంది. ఇలాంటిది ఇంకొక ఎగ్జాంపుల్ నాకు తెలిసిన ఒక ప్రముఖమైన స్కూల్ ఉంది. అది కూడా ఇలా కూటమిగా, ఇలా భాగస్వామ్యంగా కొంతమంది ఫ్రెండ్స్ కలిసి పెట్టుకున్న స్కూల్. ఆ స్కూల్ భాగస్వామ్యంలో 3 ఉంటే, ఒకరు పూర్తిగా అకాడమిక్ డెవలప్మెంట్ కోసం అకాడమిక్ యొక్క అప్డేట్స్ని ఫాలో అవుతూ దాని యొక్క సిలబస్ని మార్చుకుంటూ కొత్త విధానాలు, కొత్త పద్ధతులు, ప్రిపరేషన్లు, ఎగ్జామ్లు పెట్టుకోవటాలు, పిల్లల్ని ఆ మేరకు తరబిది ఇవ్వటం, ఇలాంటి వాటిల్లో నెంబర్ 1గా ఉంటే, ఇంకొకరు వచ్చేసి కొత్త బ్రాంచ్ల స్థాపన, పత్రిక వాళ్ళకు ప్రకటనలు, పట్టణంలో ప్రముఖులతో సంబంధాలు, పత్రికల వాళ్ళతోటి సమన్వయం, మరొకరు వచ్చేసి హాస్టలు నిర్వహణ, ఫీజులు నిర్వహణ, ఖర్చులు, రాబడి, పోబడి, ఇలా రకరకాల అంశాలకు సంబంధించి నైపుణ్యాలను కలిగి ఉన్నారు. వీరి 3 కొలాబరేషన్లో పెట్టిన స్కూలు నెంబర్ 1గా ఉంది. ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, ఎవరికి నైపుణ్యం ఉన్న అంశంలో వారు కృషి చేస్తూ వారి యొక్క పార్టిసిపేషన్ని స్కూల్లో ఇన్పుట్గా పెట్టి ముందుకెళ్తున్నప్పుడు అంతిమంగా ఒక టీం వర్క్గా నెంబర్ 1 స్థానాన్ని సాధించడం జరిగింది.
ఇలాంటిదే ఇంకొక ఉదాహరణ, నాకు తెలిసిన ఇద్దరు మిత్రులు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీని ప్రారంభించి ఇద్దరు కూడా సక్సెస్ అయ్యి నెంబర్ 1గా ముందుకెళ్తున్నారు. వారిలో ఇద్దరు గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే, ఒకరు వచ్చేసి వారిదైన ఒక రంగంలో నెంబర్ వన్గా అంటే స్థానికంగా కాకుండా, రాష్ట్రీయంగా కాకుండా, చక్కగా దేశీయంగా, అంతర్జాతీయంగా కూడా పేరు ప్రఖ్యాతులు గాయించిన వ్యక్తి. కాకపోతే సంపాదన పరంగా ఎలాంటిది ఏమీ లేదు, ప్రత్యేకతలు అంటూ ఏమీ లేవు, కేవలం గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు. ఇక ఎంతోమంది పట్టణ ప్రజల మధ్యన క్రెడిబిలిటీని సాధించుకోగలిగిండు, మంచి పేరుని సాధించుకోగలిగిండు, ఒక గుర్తింపుని పొందగలిగాడు. మరో వ్యక్తి వారితో పాటుగా భాగస్వామ్యంగా పనిచేసే వ్యక్తి ఎన్నో వ్యాపారాలు చేశాడు, ఎంతోమంది మనుషులను చూశాడు, జీవితంలో డక్కాముక్కీలు అన్నీ తినటం జరిగింది. మనుషులకు, డబ్బులకు సంబంధించిన టక్కు, టమార, గజకర్ణ, గోకర్ణ విద్యలన్నింటిలో కూడా ఆరితేరిపోయి ఉన్న వ్యక్తి. వీళ్ళిద్దరి కొలాబరేషన్లలో అంటే మొదటి వ్యక్తికి ఉన్న క్రెడిబిలిటీ, గుర్తింపు, రెండో వ్యక్తికి ఉన్న తెలివితేటలు, ఈ రెండింటి నైపుణ్యంతో వారు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీని పెట్టడం జరిగింది. అది ఇప్పుడు నెంబర్ 1 స్థానంలో ఉంది. ఇలాంటి ఉదాహరణలు నాకు తెలిసిన వాళ్ళే కావచ్చు, మీ పట్టణంలో, మీ ఊరిలో, మీ పక్క బజార్లో, మీ పక్క ఊరిలో మీకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళకి సంబంధించి ఎన్నో ఉదాహరణలు, ఎన్నో రంగానికి సంబంధించి విద్య, వైద్యం, ఇండస్ట్రియల్, రియల్ ఎస్టేట్, సినిమా, ప్రతి రంగంలో కూడా వేరువేరు వ్యక్తులు వేరువేరుగా లోపాలతోటి ఉన్నప్పటికీ వారు కలిసిపోయినప్పుడు వారి లోపాలు వీరితోటి పూరించబడతాయి, వీరి లోపాలు వారితోటి పూరించబడతాయి. అంతిమంగా ఇద్దరు కూడా సక్సెస్ను సాధించడం జరుగుతుంది. ఎంతసేపు మన మైనస్ పాయింట్ల మీద మనం దృష్టి పెట్టి దాని గురించే మనం బాధపడుకుంటూ ఉండే బదులు దానికి పూర్తి విరుగుడుగా మనకున్న మైనస్ పాయింట్ అవతలకు ప్లస్గా అద్భుతంగా ఉన్న వ్యక్తితో మనం పనిచేసినప్పుడు వారికి కూడా తప్పకుండా ఒక మైనస్ పాయింట్ ఉంటుంది, అది మన దగ్గర ప్లస్గా గొప్ప అంశంగా ఉంటుంది. అలాంటప్పుడు భాగస్వామ్యంతో అద్భుతమైన విజయాలను సాధించడానికి తప్పకుండా అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, ఇంతకుముందు నేను చెప్పిన ఉదాహరణలో లాగానే ఒక స్కూల్ పెట్టేవాళ్ళు లేకపోతే ఒక కళాశాల పెట్టేవాళ్ళు ఇద్దరు కూడా సబ్జెక్ట్ నిపుణులు అయినప్పుడు అనవసరమైన ఈగోలు రావడం జరుగుతుంది. ఎందుకంటే నేనే ఎక్కువ నైపుణ్యంతో ఉన్నానంటే నేనే ఎక్కువ నైపుణ్యంతో ఉన్నాను, నా వల్లనే పలాని పాఠశాల నడుస్తుందంటే నా వల్లనే పలాని పాఠశాల నడుస్తుంది అనే విధంగా అనవసరమైన ఈగోలు మొలకెత్తే అవకాశం ఉంది. అదేవిధంగా నేను చెప్పిన రియల్ ఎస్టేట్ రంగం లాగానే అసలు సమాజంలో మనుషుల మధ్యన క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి లేకుండా ఇద్దరికి కూడా తెలివితేటలు, ఇద్దరికి కూడా కేవలం అనుభవాలే ఉన్నట్టుంటే అసలు ప్రజలు విశ్వసించడానికి ఒక మనిషి అన్నిటోడు ఉండడు. కాబట్టి అలాంటి వాళ్ళు కూడా సక్సెస్ సాధించలేకపోతారు. ఎన్నోసార్లు, ఎన్నో సందర్భాల్లో, ఎందరో విషయంలో కూడా ఈ భాగస్వామ్యం కారణంగానే అనవసరమైన గొడవలు, కీచులాటలు జరిగి కలహాల కాంపౌండ్ లాగా మారిపోతుంది. ఏమిటి దీని యొక్క విషయం అంటే, భాగస్వామ్యంతో దగ్గర అయ్యేవాళ్ళు ఇద్దరికి వేర్వేరు నైపుణ్యాలు ఉండాలి. ఇద్దరు కూడా ఒక విషయంలో మైనస్ పాయింట్లను కలిగి ఉండి ఒకరిపైన ఒకరు డిపెండ్ అవుతూ ఒకరి నుండి ఒకరు నేర్చుకుంటూ ముందుకు సాగినప్పుడు మాత్రమే అది విజయ తీరాలను చేరుతుంది. కానీ ఇద్దరు ఒకే రంగానికి సంబంధించిన వాళ్ళు అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగానే చంద్రబాబు నాయుడు గారు లాగానే ఇంకొకరు కూడా ఆరితేరిన వారు ఉండి వారిద్దరు కూటమి కాక నిర్వహిస్తే ఎలా ఉంటుందో మనం ఆలోచించుకోవచ్చు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంకొక నటుడు, ఇంకొక పేరున్న ఆయనతోటి ఇద్దరు కూడా క్రేజీ పర్సన్స్ మేము ఏదో చేస్తామన్నదిగా ముందుకు వస్తే అలాంటి కూటమి ఎలా ఉంటుందో కూడా మనం ఊహించవచ్చు. కూటమి అనేది రెండు విరుద్ధ శక్తుల మధ్యన జరిగినప్పుడే విజయం సుసాధ్యం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.